నమస్తే. రాజేష్ నాయక్, ఉస్మానియా యూనివర్సిటీ. రేపు 21వ తారీఖు మహబూబాద్ పట్టణంలో భారీ ధర్నా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించ తలపెట్టింది. ఎందుకు అనంటే లగచర్ల సంబంధించిన గిరిజన తండాల మీద భూసేకరణ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న దాష్టికమైన చర్యకి వ్యతిరేకంగా వారికి మద్దతుగా రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున 10,000 మందితోటి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీ రామారావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆ లగచర్ల గ్రామానికి సంబంధించిన గిరిజన సోదరులకు, అదేవిధంగా అక్కడున్న బాధితులకు మరియు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన వర్గానికి అండగా ఉండడం కోసము వారికి మద్దతుగా రేపు విచ్చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే డోర్నకల్ శాసనసభ్యులు రామచంద్ర నాయక్ గారు ఒక నీచమైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కేటీఆర్ గారు వచ్చే క్రమంలో వారి యొక్క కాన్వాయ్ మీద మేము రాళ్లతో దాడి చేస్తే వారిని అడ్డుకుంటామని చెప్పేసి ఒక దరిద్రమైన ఆలోచనతోటి, ఒక కుసంస్కారమైన బుద్ధితోటి వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేము ఇదే రామచంద్ర నాయక్ గారిని అడగదలుచుకున్నాం. నాయన, ఈ తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల మీద పొద్దుగాల లేస్తే 100లకు పైగా దాడులు జరుగుతూ ఉన్నది. ఏ రోజైనా మాట్లాడినవారా బాబు నువ్వు? ఇవాళ కొడంగల్ స్వయాన ముఖ్యమంత్రి ప్రాంతమైనటువంటి కొడంగల్లోని లగచర్ల ప్రాంతంలో గిరిజన మహిళల మీద హేయమైన దాడి జరుగుతూ ఉంది. అదేవిధంగా గిరిజనులను తీసుకుపోయి జైలు వేస్తా ఉన్నారు. కన్ను దాని మీద మాట్లాడడం, వారికి అండగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వస్తుంటే వారిని అడ్డుకుంటా అంటాం. ఇది రాజ్యాంగబద్దంగా వారు పర్మిషన్ తీసుకొని, పోలీస్ పర్మిషన్, రెవెన్యూ వాళ్ళ పర్మిషన్, మున్సిపల్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంటే నువ్వు మాట్లాడడం అనేది ఒక నీచమైన మనిషిగా నిన్ను పరిగణిస్తా ఉన్నావు. ఏం మాట్లాడతావు నువ్వు? స్వయాన గిరిజనులలో పుట్టి, ఒక లంబాడిగా పుట్టి, లంబాడి సమాజంలో పెరిగి ఇలా లంబాడోళ్ళ ఓట్లతోటి నువ్వు ఇలా శాసనసభ్యునిగా ఎన్నుకోబడి ఇవాళ ఏం మాట్లాడుతున్నావో నీకు కనీసం మతి ఉండి మాట్లాడుతున్నావా, లేకపోతే రేవంత్ రెడ్డి నీకు స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడుతున్నావా? అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. బాజాప్తగా కేటీఆర్ గారు రేపు వస్తారు, ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. మనం అనుకున్న 10,000 కాదు, దాదాపుగా 50,000కు పైగా మంది ఈ ధర్నా కార్యక్రమానికి హాజరయ్యి 100కు 200% ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీస్తారు. వారు అండగా ఉంటారు. రాళ్లతోటి కేటీఆర్ గారి మీద దాడి చేసుడు కాదు, రేపటి రోజున నీ మీద డోర్నకల్ ప్రజలు దాడి చేస్తారు. నిన్ను తరుముతారు, తరిమి వెన్నంటి నిన్ను కొడతారు. నా కొడక, బాజాప్తగా నిన్ను మాత్రం ఉరికిస్తారు, బట్టలు తినే వరకు కొడతారు. ఏం తమాషా అనుకుంటున్నావా? గిరిజనులలో పుట్టి గిరిజనుల గురించి మాట్లాడిన నువ్వు ఒక స్టూపిడ్ ఫెలో. ఏం మాట్లాడతావు? కేటీఆర్ గారిని అడ్డుకుంటాం, కేటీఆర్ గారి మీద నువ్వు రాళ్లతోటి దాడి చేస్తా అంటే ఊకుంటారు అనుకున్నావా? బీఆర్ఎస్ పార్టీ సైనికులు నేను తడుచుకుంటే మాత్రం నువ్వు కాదు, నీ యొక్క మంత్రులు ఎవ్వడు కూడా ఈ జనాలలో తిరగలేరు. ఖబర్దార్,